మనము ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయబోయే ముందుగా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతా, 7వ వచనం మీరు చదవండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం చదువుతాను, 7వ వచనం మీరు చదవండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలిగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయుకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు తాగరు. మరొక మాట, కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 134 మొదటి వచనం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. చదువుబడిన లేఖన భాగము దేవుడు దీవించి చేరి వచ్చిన మనతో మాట్లాడినట్లు సాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిత్యుడైనటువంటి మా దేవా, మా ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చేటువంటి వాడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో నిండిన హృదయం గలవారమై దేవా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ వైపు మా చేతులు ఎత్తడానికి ఇచ్చిన ఆధిక్యత బట్టి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఎడతగిన సన్నిధిని, విస్తారమైన వాక్యాన్ని మా మధ్య మీరు కుమ్మరించినందుకై వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవా, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించే ముందు దేవా, చదువుబడి లేఖన భాగములు మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న మీ దాసుడిని నేను, నిష్ప్రయోజమైన దాసుడు దేవ, అయోగ్యమైన పాత్రను దయతో మీరు నన్ను కరుణించండి. ప్రియమైన ప్రభువా, మీ రక్తం కిందకి నేను తెచ్చుకుంటున్నాను. మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకోండి. నిర్గమ 4:12 ప్రకారముగా మీరు నా నోటికి నూరుగా ఉండి మీరే మాట్లాడండి. మీ కరుణాపీఠం నుంచి దేవా, మీ మెల్లని స్వరం వినున్నట్లుగా సహాయం చేయండి. మీ యొక్క సేవకులైన వారి విలువైన శ్రమని పాడు చేయకుండా, వ్యర్థమైన మాటలు ఉపయోగించకుండా దేవా, నా నోరును, నా యొక్క దేహాన్ని అన్నిటిని మీరు స్వాధులు ఉంచుకోమని మీ అధికారమునకు, మీ ఆధిపత్యమునకు అప్పచెప్పుకొంచు యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ఉదయకాల సమయం నుంచి కావలి వాణి గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నీవు సిద్ధపడు, నీ సమూహాన్ని సిద్ధపరచు అన్నాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసాం, నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను కావలివాణిగా నేను ఉంచాను అన్నాడు. అయితే దేవుడు మనల్ని కావలివాణిగా మనల్ని ఉంచాడు. అయితే కావలివాడిగా ఉండడానికి ఉన్న అర్హతలు ఏమిటి అని అంటే, ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో ఇక్కడ గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు. మొదటి వచనం, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. ఈ యొక్క గ్రంథకర్త అక్కడ దేవుని ప్రజలను ప్రోత్సాహపరుస్తూ ఏమన్నాడంటే, యెరూషలేము పక్షముగా నేను మౌనముగా ఉండను. అదే యొక్క ఈ 6వ వచనానికి వచ్చేటప్పటికి 62వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇక్కడ దేవాది దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. రెండవది ఏమన్నాడంటే, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి.
ఈ మధ్యాహ్న కాల సమయమందు ఒకరి భారములకు భరించడానికి వచ్చిన మనము దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని మన జీవితాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని పిలిచింది దేనికంటే కావలివానిగా ఉండడానికి. కాబట్టి కావలివానిగా మనం పిలువబడ్డాం. దేవుడు ప్రాకారం మీద మనల్ని ఉంచాడు. అయితే ఈ కావలివాడిగా ఉండడానికి కావలసినటువంటి గొప్ప గుణలక్షణాలు ఏంటంటే, ఈ కావలివాడు ఏం చేయడు? మొట్టమొదటిగా ఏం చేయడం? మౌనముగా ఉండడు. రెండవది విశ్రమింపడు. కాబట్టి అందుకే కావలివాడు ఎప్పుడు కావలి కాస్తారు? రాత్రులు కావలి కాస్తారు. నేను 8th క్లాసు 9th క్లాస్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఒక ప్రశ్న వేశాడు. ఒక మంచి ధనవంతుడు ఒక గూర్ఖాని తన యొక్క ప్రాకారము కాపాడడానికి, తన ఇంటిని కాపాడడానికి పెట్టుకున్నప్పుడు ఆయన ఒక జనరల్ క్వశ్చన్ వేసాడు నన్ను. ఈ 2 రోజులు డ్యూటీ చేసిన తర్వాత 3వ రోజున పొద్దున్న యజమానుడి దగ్గరికి వెళ్ళి, యజమానుడా, మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు, మంచి జీతం ఇచ్చారు, నేనంటే మీకు ఎంతో ఇష్టము, కాబట్టి నా కుటుంబాన్ని మీరు పోషిస్తున్నారు, అయితే మీకు ఒక కల వచ్చింది, ఆ కలలో మీరు చనిపోయారు అని చెప్పాడండి. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషపడ్డారు. అబ్బాయి యజమాని ఎంతగా ప్రేమిస్తున్నాడు వీడు అని. వెంటనే యజమానుడు ఒక చెక్ రాసి, ఇంకా రేపు నుంచి నువ్వు రావద్దు అన్నాడు. ఎందుకు రావద్దు అని అడిగాడు నా స్నేహితుడు. ఎందుకు రావద్దు? అది కళ ఎందుకు వస్తుంది? నిద్రపోతే వస్తుంది. అలాగే కావలివారము అని మనం అనుకుంటున్నాం. అయితే కావలివాడి యొక్క గుణలక్షణాలు 2. ఒకటి కావలివాడు దేవుని సన్నిధిలో ఒకటి ఏం చేయాలంటే విశ్రమించుడు. రెండవదిగా కావలివాడు ఊరక ఉండు. అందుకే ఈ మంచి కావలివాడు యెషయా ఏమన్నాడంటే, సియోను కాంతి నీటి వలె కనబడే వరకు నేను యెరూషలేము పక్షమున ఎలాగుండను? మౌనముగా ఉండను. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రార్థనకు వచ్చినటువంటి మనము, దేవుడు మనల్ని కావలివాడిగా ఉంచాడు. అయితే ఈ కావలివాడిని మనము, అందుకే 2వ భాగం మనం చూసాం. అక్కడ ఏమన్నాడు? 134వ దావీదు కీర్తన మొదటి వచనం చూడండి. ఏమన్నాడు? యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ కీర్తనలో 134 అధ్యాయంలో రాత్రి నిలుచుండు వారలారా. పగలు పరిచర్య అందరూ చేస్తారు, పగలు ఏ పనైనా చేయొచ్చు. కానీ పగల పరిచర్య కంటే రాత్రి పరిచర్య దేవుని దృష్టిలో చాలా విలువైంది. ఉదయం నుంచి అన్న చెప్తూ వచ్చారు మనకి కావలివాడు గురించి. కాబట్టి ఈ కావలివాడు ఏం చేయడు? విశ్రమించడు. ఈ కావలివాడు మౌనంగా ఉండడు. ప్రజలందరూ పండుకుంటారు, కానీ కావలివాడు లేచి ఏం చేస్తాడు? డ్యూటీ చేస్తాడు. కాబట్టి దేవుని సేవకులముగా మనము కావలివారు. ఈ కావలివాడు ఒకటి ఏంటంటే ఆయన విశ్రమించడు, రెండవది మౌనంగా ఉండడు, తర్వాత ఆయన ఇంకొకరిని కూడా మౌనంగా ఉండనీయడంట. ఎవరినండి? రండి 62వ అధ్యాయంలోనికి రండి. 62వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటి దానికి ప్రసిద్ధి కలిగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఈ కావలివాడి చేసే పని ఏంటి? ఆయన ఊరకుండడు, రెండవదిగా ఆయన విశ్రమించడు, తరువాత ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే కావలివానిగా ఉంచాడో ఆ యజమానుని కూడా ఏం చేయడండి? విశ్రమింపనీయుడు. అంటే ఆయన విశ్రమించడు, దేవుని ఏం చేయడు? విశ్రమింపని. కాబట్టి ఈ మధ్యాహ్న కాల ప్రార్థనకు వచ్చిన మనము మంచి కావలివారమా, విశ్రమించే కావలివారమా, దేవుని విశ్రాంతి ఇచ్చే కావలివారమా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందుకనే రాత్రి నిలుచుండు వారలారా అన్నాడు. అంటే దేవుని దృష్టిలో ఏంటి? పగలంతా మనం కష్టపడతాం, మంచిదే. పగలంతా సువార్త చేస్తాం, మంచిదే. పగలంతా విస్తారమైనటువంటి పరిచర్య చేస్తాం, అది ఒక ఎత్తు. అయితే ఆ రాత్రి పరిచర్య దేవుని దృష్టిలో విలువైనటువంటి పరిచర్య. నేను
ఒక పోస్ట్ చూశాను. ఆ పోస్ట్లో ఒక మాట రాయబడింది, గ్రామస్తులందరూ నిద్రిస్తుండగా ఏ దేవుని సేవకుడైతే లేచి ఆ రాత్రి గ్రామం కొరకై, ప్రతి వాని పేరు కొరకై ఎవరైతే ప్రార్థన చేస్తాడో ఆ గ్రామాన్ని క్రీస్తు కొరకు సంపాదించుకోండి. ఆ మాట అనగానే నా గుండె పగిలిపోయింది. అప్పుడు నేను ఆలోచించా, యేసు ప్రభువారు మంచి కావలివాడు, యేసుక్రీస్తు ప్రభువారు అలాగే భక్తులైన వారు కూడా మంచి కావలివారు. నేను ఆలోచించేవాడిని, ఏంటి దేవుడు నన్ను ఈ స్థలంలో తీసుకొని వచ్చాడు, భయంకరమైన ప్రాంతం అది, ప్రజలు రక్షించబడాలి, ప్రార్థన చేస్తున్నాను అని బాధలో నేను ఉన్నాను, నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆ పోస్ట్ ఒకటి వచ్చింది. ఆహా, ఇది నా ప్రశ్నకు జవాబు. కాబట్టి ఆత్మలు రక్షించబడాలన్నా, దేవుని యొక్క సంఘము క్షమాభివృద్ధి పొందాలన్నా దేవుడు మనకిచ్చిన బాధ్యత కావలివాడు. ఈ కావలివాడు పగలు రేయు ఏం చేయడు, మౌనంగా ఉండడు, విశ్రమించడు. రెండవదిగా ఏ దేవుడైతే పిలిచాడో, ఏ యజమానుడైతే పిలిచాడో ఆ యజమానుని కూడా ఏం చేయడు, విశ్రమింపనీయడు. ఒక మంచి కావలివాని గురించి నాకు టైం ఇచ్చారు, ఒక 20 minutesలో ముగిస్తా. రండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 2వ వచనం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇదందరూ మనకు తెలిసినటువంటి భాగమే. ఏలి యొక్క కుమారుల దినాల్లో మందసం పట్టబడింది, తిరిగి మరలా వచ్చింది. కాబట్టి ఈ మందసము ఉంది, కానీ ఆ మందసాన్ని దగ్గర తీసుకెళ్లేవారు లేరు, ఆ మందసాన్ని దగ్గర నడిపించేవారు లేరు, దానికి మార్గం చూపించేవారు లేరు. అయితే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చిన మందసము 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు దాని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారు లేరు. ఆ 20 సంవత్సరాలు వెళ్ళి దేవుని ప్రజల గురించి ప్రార్థన చేసేవాడు లేడు. 20 సంవత్సరాలు కూడా మందసం అక్కడే ఉంది, ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు, కానీ అక్కడ అందరూ ఉన్నారు, కానీ ఒక కావలివాడిని దేవుడు నిలబెట్టాడు. అందుకే 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ కావలివాడు తలుపు వేసే సమయానికి, దీపం ఆరిపోక మునుపు ఆ కావలివాడు దేవునికి ఎక్కడున్నాడండి, దగ్గరగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు, అవైలబుల్గా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ ద్వారా నా ద్వారా కావలత్వం చేయాలంటే దేవునికి ఎవరు ఉండాలండి, సమీపంగా ఉండేవాళ్ళు కావాలి. ఒక దేవుని సేవకుల కూడికలో ఫిలిప్ అంకుల్ గారు ఈ మాట చెప్పారు, చాలామంది వినే ఉంటారు. అమెరికా వెళ్ళినప్పుడు ఒక అమెరికా ఆయన ఫిలిప్ అంకుల్తో చెప్పారంట, అమెరికాకి ఈ రోజున కావాల్సింది ఫ్యాట్ పీపుల్ కావాలి అన్నాడంట. FAT ఫ్యాట్. ఈ ఫ్యాట్ పీపుల్ కావాలంటే ఆ ఫిలిప్ అంకుల్ అన్నారంట, ఆల్రెడీ అమెరికా వాళ్ళు ఎలాగుంటారు, పిజ్జాలు తిని బర్గర్లు తిని చాలా లావు ఉంటారు. ఏమిటి ఫ్యాట్ అంటే అప్పుడు ఆయన చెప్పాడంట, F మీన్స్ ఫెయిత్, ఏ మీన్స్ అవైలబుల్, టీ బట్టి ట్రస్ట్ అన్నాడంట. చూడండి, దేవుడికి కావాల్సిన వారు దేవునికి అవైలబుల్గా ఉండేవాళ్ళు కావాలి. అక్కడ కూడా మందస్సు ఉంది, అక్కడ ఏలి ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, కానీ దేవుని హృదయం ఏలికి దూరంగా ఉంది. కానీ అక్కడ నమ్మకమైన ఒక కావలివాడిని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆ కావలివాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దుఃఖిస్తున్నారు, వారి యొక్క పాపను బట్టి దుఃఖిస్తున్నారు. అయ్యో 20 సంవత్సరాలు అయిపోయింది మందసం దగ్గరికి వెళ్ళి, అయ్యో నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు అయిపోయింది, కానీ మమ్మల్ని నడిపించేవాడు లేడు. అలాంటి సమయంలో వారు దుఃఖిస్తున్నప్పుడు సమూయేలు చెప్పాడు, మీరు దేవుని వైపు తిరగండి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు మన ప్రార్థన వినాలి అంటే చూడండి, ఇక్కడ వారు ఏం చేశారండి, 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకుని యెడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి. ఈ మాట చెప్పేవారు లేరు. 20 సంవత్సరాలు ఒక కావలివాడు అక్కడ లేడు. వీళ్ళు దుఃఖిస్తున్నారు, కానీ వారిని సరైన మార్గం నడిపించేవాడు లేడు.
అయితే ఈ నమ్మకమైన కావలివాడు ఏం చేస్తున్నాడంటే, మీరు దేవుని వైపు తిరిగారు మంచిదే, మీరు దుఃఖిస్తున్నారు మంచిదే. ఎందుకంటే దేవుడు విగ్రహారాధన హృదయంలో ఉంచుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడు, అంగీకరించడు. కాబట్టి మీరు దేవుని వైపు తిరగండి, పట్టుదల కలిగి మీరు సేవించండి. ఈ అన్య దేవతలు మీలో నుండి ఏం చేయాలి, పారవేయండి. దేవుని ప్రజల మధ్యలోనికి అన్య దేవతలు ఎలాగ వచ్చేసాయి? మన యొక్క సహవాసంలోనికి మా బాల్యంలో ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు మాకు చాలా భయం వేసేది. అనకాపల్లి లేస్తే తప్పు, కూర్చుంటే తప్పు, ఏమండి? కాబట్టి ఎంతో పటిష్టంగా ఉండేది. ఇప్పుడు చూస్తే అవన్నీ పోయాయి. కాబట్టి ఇస్రాయేలు ప్రజల మధ్యలోనికి అన్య దేవతలు వచ్చాయి. ఈ అన్య దేవతలు హృదయంలో ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుందంటే, మన దేవుని కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది ఒక విగ్రహం. ఈ విగ్రహాలు ఉన్నంతసేపు దేవుడిని ప్రార్థన వినడు. ఈ విగ్రహాలు ఉన్నంతసేపు దేవునికి అప్పగించిన పరిచర్య అభివృద్ధి రాదు. నీ ద్వారా ఆత్మలు రక్షణ పొందలేవు, ప్రజలు క్షేమపరచబడలేరు. అందుకే ఇక్కడ నమ్మకమైన కావలివాడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. మీ ప్రార్థన వినాలంటే మీరు ఆయన వైపు తిరగండి, మీరు ఆయన వైపు తిరిగి అన్య దేవతలు పారవేయండి. మీరు పట్టుదల కలిగి ఆయన ఏం చేయాలి, మీరు సేవించండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రెండు భయం వచ్చింది. ఒకటి, వారు దుఃఖంలో ఉన్నారు. రెండవది, శత్రు భయం వచ్చింది. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్తారు? దుఃఖంలో ఉంటేనేమో సమూయేలు ఆదరించవచ్చు, ఒక దేవుని సేవకుడు యుద్ధం చేయలేడు. అయితే ఇక్కడ వారికి ఉన్న భయం ఏంటి? ఫిలిష్తీయులు వచ్చి యుద్ధానికి వచ్చారు. అయితే ఈ నమ్మకమైన కావలివాడు చేసిన పని ఏమిటంటే, చూడండి, ఇక్కడ రాయబడింది 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించే. ఇశ్రాయేలు ప్రార్థన అంగీకరించని రాయబడలేదు. ఈ కావలివాడు ఏం చేశాడంటే, ప్రజల పక్షంగా నిలబడి దేవుని సన్నిధిలో ఏం చేశాడు, విజ్ఞాపన చేశాడు. అందుకే అక్కడ రాశాడు ఏమనంటే, ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడని రాయబడలేదు, కానీ ఇశ్రాయేలీయుల పక్షముగా సమూయేలు చేసిన ప్రార్థన ఏం చేయబడింది, అంగీకరింపబడింది. కాబట్టి కావలివాడుకున్న లక్షణం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు దేవుని సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏదైనా సమస్య వస్తే నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు ఊరకుంటే నువ్వు నమ్మకమైన కావలివాడు కావు. అలాంటి వారి కొరకు దేవుడు ఎన్నడూ కనిపెట్టడు, అలాంటి వారి ప్రార్థనలు కూడా దేవుడు వినడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని పరిచర్య ఉన్నటువంటి మనము, దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే, మనము విశ్రమింపకూడదు, ఆయన ఏం చేయకూడదు, విశ్రమింపనీయకూడదు. కాబట్టి ఇక్కడ 20 సంవత్సరాలు దేవునికి పని ఏమీ లేదు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసే పని లేదు. 20 సంవత్సరాలు వీరు దుఃఖించలేదు. 20 సంవత్సరాలు కూడా దేవుడు ఎలాగున్నాడు, మౌనంగానే ఉన్నాడు. అయితే 20 సంవత్సరాల తర్వాత ఒక నమ్మకమైన కావలివాడు వచ్చాడు. ఆ కావలివాడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు, అంగీకరించాడు. ఈ కావలివాడు చేసిన పని ఏంటి? రండి 13వ వచనం. ఇలాగున ఫిలిష్తీయులు అన్నప్పబడిన వారై ఏం చేయబడ్డారండి? ఉదయం దేవుని దాసుడు జ్ఞాపకం చేశాడు. సంసోను ఫిలిష్తీయులను అనపడానికి, ప్రజలను కాపాడడానికి దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. కానీ చివరికి ఎవరి చేత అనపబడ్డాడు? ఫిలిష్తీయుల చేత అనపబడ్డాడు. కానీ ఈ సమూయేలు ఏం చేశాడు, ఒక ప్రార్థన, ఒక కావలివాడు. ఈ కావలివాడు ఏం చేశాడంటే, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి ఫిలిష్తీయులను ఒక్క ప్రార్థన ద్వారా ఏం చేశాడండి, ఏం చేశాడు, అణిచివేశాడు. ఒకటి చూడండి. రెండవది ఏంటి?
ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది. కావలి వాడు చేసిన రెండో పని, మొదటిది ఏంటంటే శత్రువుల చేతి నుంచి ప్రజలను కాపాడాడు. రెండవది ఆయన చేసిన పని ఏంటంటే సరిహద్దుల్లోకి వారు రాక ఆగిపోయిరి. మూడవదిగా చూడండి, సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు ఎలాగుంది? విరోధముగా ఉంది. విరోధం. ఇక్కడ ఒకసారి పట్టుకోండి, రండి కీర్తనల గ్రంథంలోనికి రండి, ఓ మాట చదువుతా. 74వ అధ్యాయం 10-11 వచనాలు. ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ చూడండి. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామం నిత్యము దూషింతురా. నీ హస్తమును, నీ దక్షిణ హస్తము నువ్వెందుకు ముడుచుకొని ఉన్నావు? ఈ మాట గుర్తుపెట్టుకో. సమూయేలు దినాల్లో మనం చూస్తే సమూయేలు బ్రతికున్నంత వరకు కూడా దేవుని హస్తము ఎక్కడుందండి? ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. సమూయేలు చనిపోయేంత వరకు కూడా ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సరిహద్దులకు రాలా. సమూయేలు చనిపోయేంత వరకు కూడా ఫిలిష్తీయులు అక్కడ వీడిని ఏలుబడి చేయలా. సమూయేలు బ్రతికినంత వరకు కూడా యెహోవా హస్తము ఫిలిష్తీయులకు ఎలాగుంది? విరోధంగా ఉంది. మరి ఆసాపు దినాలకు వచ్చేటప్పటికి అంటాడు, అయ్యా, నీ దక్షిణాస్తము నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? చూడండి, ఏం పని లేకపోతే ఏం చేస్తాం? ఇలాగ ముడుచుకొని కూర్చుంటాం. అంటే విజ్ఞాపనకర్త లేడు, దేవునికి ప్రోత్సాహపరిచేవాడు లేడు, దేవుణ్ణి ఏం చేశాడు? ఆ విశ్రమింపనీయకుండా విజ్ఞాపనించేవాడు లేడు. కాబట్టి ఇక్కడ 20 సంవత్సరాలు కూడా ఈ ఫిలిష్తీయులు ఏలుబడి చేశారు, ఇశ్రాయేలీయులు ఏలుబడి కింద ఉన్నారు, దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. అయితే ఇక్కడ సమూయేలు చేసిన పని ఏంటంటే నమ్మకమైనటువంటి కావలివాడు. ఈ నమ్మకమైన కావలివాడు ఎక్కడున్నాడంటే ప్రాకారం మీద ఉన్నాడు. ఈ నమ్మకమైన కావలివాడు రే అయినను పగలైనను ఏం చేయడండి? మౌనంగా ఉండడు. ఆయన విశ్రమింపనీయుడు. అయితే ఆసాపు దినాలకు వచ్చేటప్పటికి ఎవరు లేరు అక్కడ? కావలివాడు లేడు, దేవునికి జ్ఞాపకం చేసేవాళ్ళు లేడు, దేవునికి మొరబెట్టేవాళ్ళు లేడు. అందుకే దేవుడు మౌనంగా ఉండిపోయాడు అక్కడ. ఈ దినాల్లో కూడా ఉదయంగా జ్ఞాపకం చేశారు దైవజనుడు భక్తి సింగ్ గారి గురించి. మనం అనేక సార్లు గురించి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన దినాల్లో ఎలాగుండదో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ దినాల్లో మనము కావలివారం అని చెప్పుకున్నాం. ఈ కావలివాడు నిద్రిస్తే దేవుడు ఆ పరిచర్య అంగీకరించు. ఈ కావలివాడు ఏం చేయాలి? రే అయినను పగలైనను ఏం చేయాలండి? ఆయనను విశ్రమింపనీయొద్దు. అందుకే సమూయేలు చేసిన ఒక్క ప్రార్థన చూడ, తిరిగి రండి అక్కడే మొదటి సమూయేలు గ్రంథంలోనికి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో ఒకటి అనపబడ్డారు, రెండవది ఆగిపోయారు, మూడవదిగా ఫిలిష్తీయులకు విరోధముగా ఉంది. తర్వాత 14వ వచనం, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి పట్టుకున్న పట్టణములో ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. శత్రువు ఏదైతే తీసుకుని వెళ్ళిపోయాడో, శత్రువు ఏదైతే దోచుకుని పోయాడో, ఇప్పుడు ప్రార్థన ఒక కావలివాడు దేవునికి మొరపెడు ద్వారా దేవుని యొక్క హస్తము ఈ ఫిలిష్తీయులకు విరోధంగా ఉన్న కారణాన తిరిగి 4వదిగా ఏం చేయబడింది? తిరిగి సంపాదించబడింది 4. 5వదిగా చూడండి, ఇక్కడ ఎక్రోను నుండి గాతు వరకు గ్రామములు వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించిరి. 6వది ఏంటంటే అమోరీయులకును ఇశ్రాయేలుకు సమాధానము కలిగింది. ఇది నిజమైనటువంటి ఒక కావలివాడు. ఈ కావలివాడు చేసేటువంటి ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు పక్షముగా దేవుడు గొప్ప కార్యమును చేశాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క నమ్మకమైనటువంటి కావలివారముగా ఉంటే, నమ్మకమైనటువంటి ప్రార్థనాపరులుగా ఉంటే, నమ్మకమైనటువంటి విజ్ఞాపనకర్తలుగా మనం ఉంటే, మనము ఆయనను విశ్రమింపకుండా ఉంటే, సమూయేలు దినాల్లో ఉన్నటువంటి దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు. సమూయేలు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. సమూయేలు దినాల్లో చేయబడిన అద్భుతమైనటువంటి కార్యములు ఈ దినాల్లో కూడా దేవుడు చేస్తాడు. అందుకే బైబిల్ చెప్పింది, ఆయన నమ్మదగిన వాడు,
ఆయనటువంటి అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అందుకే ఒక కావలివాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా ఈ కావలివాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పాడు. రెండవదిగా చూద్దాం రండి, 15వ అధ్యాయం. ఇవి అన్ని ఉదయం అన్న మనకి చూపించినయే, జస్ట్ రిమైనింగ్ చేస్తాను. 15వ అధ్యాయము. ఈ 15వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం, 10, 11 వచనాలు చూడండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండు. దేవుడు సౌలు చేసిన పనిని బట్టి దేవుడు ఎంతో బాధపడి సంతాపపడి సమూయేలు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, సమూయేలు, ఇతను నా ఆజ్ఞను గైకొనలేదు, ఇతను రాజుగా నేను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇక నుంచి ఇతను రాజుగా ఉండడు, ఇతను నేను తీసివేశాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఈ సౌలు మీద కోప్పడాలి. మనం ఏం చేస్తాము? ఎవడో మన మాట వినలేదు అనుకోండి, వాళ్ళ మీద అరుస్తాం, వాళ్ళని శపిస్తాం, అవన్నీ చేస్తాం, ఇంకా ఏమైతే వాక్యంతో బాధేస్తాం. కానీ ఈ సమూయేలు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే కోపావేశుడై రాత్రంతా సౌలు కోసం ఒక్క విషయమే ఎందుకు దేవుడు పశ్చాత్తాపడతాడేమో. అందుకే కింద వచ్చలో కూడా 16 మనం చూస్తాం, దేవుడు అన్నాడు, ఎందుకయ్యా సమూయేలు, ఎందుకు సౌలు గురించి నువ్వు దుఃఖిస్తావు? చూడండి ఎంత గొప్ప కావలివాడండి. అంటే శాపగ్రస్తుడైనప్పటికీ కూడా అతని కొరకు రాత్రంతా మొరపెట్టాడు. మనకు ప్రార్థన అంటే ఒక అరగంట చేస్తే అన్ని పాయింట్స్ అయిపోతాయి. కానీ ఈ కావలివాడు రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ కావలి ఒక్క విషయం, ఈ కావలివాడు చేసేటువంటి ప్రార్థన దేవుడు వినలేక, ఎందుకయ్యా దుఃఖిస్తావు, ఇంకొకడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. కాబట్టి రెండవదిగా ఈ కావలివాడు చేసే పని ఏంటంటే శాపంలో ఉన్నవారు, పడిపోయినటువంటి వారు, పాడైపోయిన వారు, పాపంలో ఉన్న వారి కొరకై ఎవరైతే రాత్రంతా దేవా వారు నాకు కావాలి, వారు తిరిగి సమకూర్చబడాలి, వారు తిరిగి నీ దర్శనానికి రావాలి, నీ మార్గంలోనికి రావాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పక్షమున, వారికి దేవునికి మధ్యలో ఉండి కావలివాడు ఇలాగొచ్చేశాడు. రెండవది. మూడవదిగా మనం మాట చూస్తాం, సమూయేలు ప్రజలతో చెప్పాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే ఏం చేసిన వాడును? పాపం చేసేటువంటి వాడు. చూడండి, ప్రార్థన గురించి ఎక్కువ చెప్తాం, విస్తారమైన ప్రసంగాలు చేస్తాం, కానీ వ్యక్తిగత జీవితంలో దేవునితో కావలత్వం మనం చేయాలి. అందుకనే ఇక్కడ యెరూషలేమా నీ ప్రాకారముల మీద ఎవరు నుంచాను? కావలివారిని ఉంచాను. ఈ కావలివాడు మొదటగా ప్రజలను దేవుని వైపు తిప్పాడు. తర్వాత ఈ కావలివాడు చేసిన పని ఏంటంటే ఫిలిష్తీయులకు దేవుని హస్తం విరోధంగా ఉంచాడు. బ్రతికినంత కాలం కూడా ఈ యొక్క ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల వైపు చూడ్డానికి కూడా దమ్ము లేకుండా పోయింది. ఈ ఫిలిష్తీయులు రాకుండా ఆగిపోయారు. పోయినటువంటి సమాధానం వచ్చేసింది, పోయినటువంటి పట్టణాలు పట్టబడ్డాయి, పోయినటువంటి పొలాలు కూడా తిరిగి సమకూర్చబడ్డాయి. ఒక్క ప్రార్థన, ఒక కావలివాడు నిలబడ్డాడు. రెండవదిగా కావలివాడు చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పినప్పటికీ కూడా అతను వదిలేయి అని చెప్పినప్పటికీ కూడా ఆ రాత్రంతా కోపావేశుడై ఏం చేశాడండి? మొరపెట్టాడు. నేను ఆలోచించాను, ఈయనకి ఎంత కోపం ఎందుకు వచ్చింది అని అంటే తల్లి దగ్గర నుంచి వచ్చింది. ఆ తల్లి హన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏలి ఏమన్నాడు? నువ్వు మత్తురాలై ఉన్నావు అన్న. అప్పుడు ఆమె చెప్తున్నా, ఏలినవాడా నేను ఒక్క మాట అక్కడ చూడండి, 16 వచ్చాను, నీ మొదటి అధ్యాయం 16 వచ్చాను, నీ సేవకురాలైన నన్ను పనికి మాలదాన్ని ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి. చూడండి, తల్లికి ఏమొచ్చింది?
కోపం వచ్చింది. ఆ కోపంను బట్టి దేవుని సన్నిధిలో ఏమవుతాయి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది. ఈయన కూడా కోపం వచ్చింది. రాత్రంతా దేవుని సన్నిధిలో ఏం చేశాడు, మొరపెట్టాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మనలో కావలివానిగా మనల్ని ఉంచాడు. అందుకే ఉదయం నుంచి ఆ వార్తను వింటా ఉన్నా కొన్ని రోజుల నుంచి. నీవు సిద్ధపడు, నీ సమూహాన్ని సిద్ధపరచు. ఆ సిద్ధపరచడానికి కావలివాడిగా మనల్ని ఉంచాడు. ఆ కావలివాడు ఏం చేయాలంటే కావలత్వం చేయాలి. వాడు రేయలేను పగులేను మౌనంగా ఉండరు. చివరికి ఒక్క మాట చూస్తాను. ఈ కావలివాడు నమ్మకంగా చేశాడు కాబట్టి ఆ కావలివాడిని దేవుడు ఎంతగా గణపరిచాడంటే, రండి కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. తర్వాత 7వ వచనం అంటాడు, మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనం అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. చూడండి, మోషే గొప్ప దైవజనుడు, అహరోను గొప్ప యాజకుడు. వారి తర్వాత క్రమంలోనికి ఈ కావలివాడు సమూయేలును దేవుడు ఉంచాడు. ఈ సమూయేలు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరున్నారండి, సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా, అంటే ఆలస్యం చేయలేదు దేవుడు. అందుకే సమూయేలు చేసిన ప్రార్థన ఎక్కడ కూడా తృణీకరించబడినట్టుగా బైబిల్లో మనం చూడం. అందుకనే ఇక్కడ మనము కావలివారు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మనల్ని కూడా దేవుడు యాజకులుగా ఉంచాడు. మనల్ని కూడా దేవుడు కావలివారిగా ఉంచాడు. కావలివాడు 2 పనులు చేయాలి. ఒకటి విశ్రమించకూడదు, రెండవది మౌనంగా ఉండరు. అయితే ఏ పరిచర్య గొప్పది అంటే రాత్రి చేసేటువంటి పరిచర్య. పగలంటే అందరూ చూడొచ్చు, పగలు ఏ పరిచర్యం చేస్తారు, రాత్రి మేల్కొని కావలివాడు ఒక్కడే ఆ ఊరిని కాపాడుతాడు. కావలివాడు ఒక్కడే ఆ గ్రామాన్ని కాపాడుతాడు. ఒక్కడే తిరుగుతాడు. ఆ ఒక్కడే ఆ దినాల్లో అన్ని లక్షల మంది ప్రజలకు ఒక్క సమూయేలు ఒక్కడే కావలివాడు. ఆ కావలివాడు దేశం అంతటిని కాపాడాడు, అన్నిటినీ సంపాదించాడు. ఆ కావలివాడిని దేవుడు ఎంతగానో ఘనపరిచాడు. కాబట్టి అలాగున నీవు నేను కూడా మనం విశ్రమింపకూడదు, ఆయన మనము విశ్రమింప నీకుండా ప్రభు మనకు సహాయించినట్లుగా ప్రభు మనకు కృప చూపునుగాక.